కలెక్షన్స్ తీసుకొచ్చాను, అది కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో. పార్ట్ 1 దాంట్లో నేనైతే ఏ డిజైన్ తీసుకొచ్చానో అది కూడా తీసుకొచ్చేసానండి. మరి మీరు కూడా పార్ట్ 1 చూసారు కదా, ఇది పార్ట్ 2 చూపిస్తున్నాను. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ క్యాటలాగ్ నేము, డిజైన్స్ మాత్రం మీకు డిఫరెంట్ ఉంటుంది. చూడండి, రాయల్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చేస్తుంది. మధ్యలో అంతా మనకి వైట్ కలర్లో ప్రింట్ డిజైన్ వస్తుంది. డిజైన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది, అంటే 2 సైడ్ కూడా మనకి స్మాల్ బోర్డర్ వచ్చేస్తుంది. ఇందులో ఫస్ట్ క్యాటలాగ్ చూద్దామా. కలర్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. పార్ట్ 1 దాంట్లో కూడా మీకు కలర్స్ డిఫరెంట్ ఉంటుంది, 2 దాంట్లో కూడా కలర్స్ డిఫరెంటే. మరి ఈ విధమైన కలర్స్ అనేది మన దగ్గర ఉన్నాయి కాబట్టి, మరి మీకు ఒకవేళ బల్క్ క్వాంటిటీ తీసుకోవాలన్నా కూడా మీకు దేంట్లో నచ్చితే దాంట్లో మీరు బల్క్ క్వాంటిటీలో కూడా ఆర్డర్స్ తీసేసుకోవచ్చు. సో ఇది చూడండి, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ బోర్డర్. సో మరి ఈ విధంగా మనకి కలర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి కదా. మరి ఇలాంటి కలెక్షన్స్లో మీకు ఈ వింటర్ సీజన్లో కనుక తీసేసుకోవాలి, అది కూడా మంచి డిజైన్స్లో కనుక కావాలనుకున్నట్లయితే చూస్తున్నారు కదా, ఇది మనకి బిగ్ ఫ్లవర్ డిజైన్ తోటి వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ అన్ని దాంట్లో కూడా మీకు అంతా మెత్తడి ఫ్యాబ్రిక్, అంటే కాటన్ సిల్క్లో వచ్చేస్తుంది. ఇది చూడండి, వైట్ కలర్, అంటే వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు, ఆఫ్ వైట్ వచ్చేసింది. ఆఫ్ వైట్, దీనికి మెరూన్ కలర్ బార్డర్, మెరూన్ విత్ బ్లాక్ ప్రింట్ ఉందండి. ఇందులో మీకు ప్రతి దానికి కూడా బార్డర్ అనేది మనకి కనిపిస్తుంది, అంటే ఏది కాంట్రాస్ట్ కలర్ ఉందో ఆ కాంట్రాస్ట్ కలర్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అన్నీ కూడా మనకి ఒక్కటి అంటే ఒకటి కాదండి, అన్నీ మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనేది చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత బెటర్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు కదా, దానికి మించిన కలరు, డిజైన్కి మించిన బోర్డరు, అసలు కళ్ళు ఏంటంటే ఈ కలర్ తీసుకోవాలా, ఈ కలర్స్ తీసుకోవాలా, అలా ఉన్నాయండి మరి మన దగ్గర. మరి మీరే చూస్తున్నారు కదా అండి, నేనైతే ప్రతి వీడియోలో మన యాపిల్ లైఫ్ స్టైల్ నుండి ప్రత్యేకంగా మీకోసం, అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసము ఇలా నేను కొత్త కొత్త డిజైన్స్ అనేది తీసుకొచ్చాను. మరి చూస్తున్నారు కదా, ఇది మనకి నేవీ బ్లూలో వచ్చేస్తుంది. ఇందులో కూడా మళ్ళీ మనకి వైట్ కలర్ ప్రింటే ఉంది, కాకపోతే ఇదంతా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనేది వచ్చేసింది. ప్రతి దానికి మనకి ట్యాగ్ కంపల్సరీ ఉంటుంది. ఇవి కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇది మనకి మ్యాంగో డిజైన్లో వచ్చేసిందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకి అంత లైట్ వెయిట్గా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. అయితే మరి వీటికి బ్లౌజ్ ఏంటి అంటారు కదా, చూపిస్తాను ఆగండి. ఈ సాడీ ఉంది కదా, ఇది మనకి ఏంటంటే మెహందీ కలర్ ఉంది. ఇది మనకి పళ్ళు ఆప్షన్స్, బ్లాక్ కలర్ బ్లౌజ్ ఆప్షన్. సో ఇలా ఉంటుందండి, అంటే కాంట్రాస్ట్ కలర్లోనే వచ్చేస్తుంది. మరి ఒక్కటి నేను ఓపెన్ చేశాను, మరి మిగతా ఓపెన్ చేస్తలేదని మీ డౌట్. అన్నీ ఓపెన్ చేస్తే ఇది కాటన్ కదా అండి, మళ్ళీ ఫోల్డ్ చేయడానికి కస్టమర్స్కి వస్తే చూపిద్దానికి ప్రాబ్లం అవుతుంది. ఇది చూడండి, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అంతా లైన్ ప్యాటర్న్ వచ్చేసింది, గమనిస్తున్నారా. ఇది మనకి పళ్ళు ఉంటుంది, దానికి తగ్గ డిజైన్ వస్తుంది. ఇంకొకటి రెడ్ అండ్ ఆఫ్ వైట్లో డిజైన్ వచ్చేసిందండి. ఇదంతా మనకి ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీరు ఫ్యాబ్రిక్ మీద అసలు టచ్ చేస్తే ఏంటంటే క్వాలిటీ అనేది ఆసమ్ అంటే ఆసమ్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది. ఇక్కడ ఓన్లీ యాపిల్ లైఫ్ స్టైల్లో. సో చూడండి, అంటే మనకి ఒకవేళ మహారాష్ట్ర నుండి చూసినా, తమిళనాడు నుండి చూసినా, కేరళ నుండి చూసినా, అదర్ కంట్రీస్ నుండి చూసినా, మన తెలంగాణ ఆంధ్రాలో నుండి చూసినా కూడా మీకు కలెక్షన్స్ అనేది మీకోసం మేము తెచ్చేస్తున్నాము. సో చూడండి, ఇలా ఇక్కడ మనకి ఇప్పుడు మహారాష్ట్ర అంటే ఇక్కడ సిటీలో లైక్ ముంబై, పూణే, బెంగళూరు ఇలా కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారండి. ఒకవేళ అక్కడ నుండి కనుక మీరు వీడియో చూస్తున్నట్లయితే మరి ముంబైలో మీరు స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, పూణేలో స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, ఏ ఏరియా నుండి మీరు స్టార్ట్ చేసుకోవాలనుకున్నా ఆ ఏరియా మీకు షిప్పింగ్ అనేది మేము మీకు ఇస్తాము. ఇంకోటి ఏంటంటే సర్వీస్ కూడా మీకు ఈజీ సర్వీసే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా బ్లాక్ వచ్చేసింది, ఇదంతా మనకి ఒక డిఫరెంట్ లుక్ ఉంది. అంటే ఇందులో హైలైట్ అయ్యిందంట మనకి ఈ కింది పార్ట్ మొత్తమేనండి, ఎందుకంటే డిఫరెంట్ కలర్ ఉంది కాబట్టి.
సో నేను చెప్పాను కదా, మరి మీరు ఎక్కడి నుండైనా ఆర్డర్ పర్చేస్ చేసుకోవచ్చు. మన సౌత్ ఇండియన్ వాళ్ళు ఒక్కొక్క స్టేట్, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నారనుకోండి, వాళ్ళు మనకి ఇక్కడ అదర్ ఏరియాల నుండి కూడా వాళ్ళు ఉండి ఉమెన్కి, అంటే వాళ్ళ హౌస్ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే పూణేలో ముంబైలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉన్న సైడ్ ఇన్కమ్ కావాలనుకుంటానైతే శారీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి శారీస్ బిజినెస్ అనేది చాలా బాగా గ్రోత్, అంటే లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం అని బెస్ట్ అని చెప్తారు. అందుకే నేను అంటున్నాను, ఒకవేళ మీరు చిన్నపాటి వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీ మెథడ్ తోటి మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకొక విషయం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియో కావాలో కామెంట్లో చెప్పండి, నేను ఆ వీడియో ట్రై చేస్తాను.